ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం. ఇక్కడ ఈ ఉపదేశ సారంలో ఒక్క మొదటి శ్లోకం చాలండి. అంటే 30 శ్లోకాలు ఉండే ఈ ఉపదేశ సారంలో ఈ మొదటి శ్లోకంలోనే 30 శ్లోకాల యొక్క సారాంశాన్ని భగవాను చెప్పేశారు. మనము ఏదైనా ఒక శ్లోకం చెప్పేటప్పుడు, ఒక మంత్రం జపించేటప్పుడు మనం ఏం చేస్తాము? ఓం శివాయ నమః లేకపోతే ఓం విఘ్నేశాయ నమః అని మనము పేరుతో చెప్తున్నాము. కానీ ఇక్కడ భగవాను సరాసరి వ్యక్తితో చెబుతున్నారు. అంటే అక్కడ వ్యక్తిని పట్టుకున్నాడు అనమాట. మనం జపం చేసేటప్పుడు కూడా మనము పేరు పెట్టి జపం చేస్తుంటాము. మనం పేరు పెట్టి ప్రతి నామాన్ని మనం జపిస్తుంటాము. కానీ అక్కడ పేరుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామే, కానీ అక్కడ పరమాత్మను అక్కడ మనం వదిలేసాము. అంటే అక్కడ వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అంటే అసలు తత్వాన్ని మనము వదిలేసాము. అక్కడ వ్యక్తి లేకపోతే పేరు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఇక్కడ భగవాన్ రమణులు పేరుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే అక్కడ తత్వానికి ప్రాధాన్యత ఇచ్చారనమాట. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం. అంటే ఇక్కడ కర్త ఎవరు? ఈశ్వరుడు. దీన్ని చూస్తుంటే మనకేమనిపిస్తుంది? కర్మలన్నీ చేసేది నేను, భగవంతుడు ఎలా అవుతాడు అని మనమందరం అనుకుంటాము. నేను ఎన్నో పనులు చేస్తున్నాను కదా, అంటే కూర్చుంటున్నాను, పనుకుంటున్నాను, నడుస్తున్నాను, పనిచేస్తున్నాను అని ఇవన్నెన్నో మనము మనపైన వేసుకుంటాము. అంటే నేను చేస్తున్నాను కదండి, ఆ కర్త ఈశ్వరుడు ఎలా అవుతాడు అని మనం అనుకుంటాము. ఆయన ఎలాగా దానిని నిర్ధారణ చేస్తాడు అని మనం అనుకుంటాము. కర్మలను చూస్తే కర్మలు 2 రకాలు. ఒకటి వైదిక కర్మలు, 2 లౌకిక కర్మలు. వైదిక కర్మలు అంటే ఏంటి? వేదం నిర్దేశించినటువంటి కర్మలు. అవి యజ్ఞం కావచ్చు, లేకపోతే వేదాలను పఠించడం కావచ్చు. 2 లౌకిక కర్మలు. అవి మన జీవన ఉపాధికి చేసే కర్మలు అన్నమాట. అంటే మన జీవితానికి ఏర్పరచుకునే కర్మలు. ఉదాహరణకి మనకు తప్పికైతే తాగడం కానీ, అలసిపోతే పడుకోవడం కానీ, ఆకలి అయితే తినడం కానీ, ఇవన్నీ లౌకిక కర్మలు. నేను వెళ్ళి సంపాదించుకోవడము, లేకపోతే ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా వ్యాపారం చేసుకోవడం కానీ, ఇవన్నీ లౌకిక కర్మలకు సంబంధించినవి. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఏ వైదిక కర్మలైనా, ఏ లౌకిక కర్మలైనా అవన్నీ మనం చేస్తున్నాము. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము, మనం చేస్తున్నాము. భోజనం చేస్తున్నాము, మనం చేస్తున్నాము. అయితే మనం చేస్తున్న ఈ కర్మలన్నీ ఏమవుతున్నాయంటే కాలాంతరంలో అవి పరిణితి పొంది ఫలాలను ఇస్తున్నాయి. దీనికి మనము కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన జన్మనే, అంటే మన పుట్టుక. అసలు మనం ప్రశ్న వేసుకుంటే మనకు ఈ జన్మ ఎందుకు రావాలండి అసలు అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటేనక. కానీ ఈ సైన్స్ చెప్తుంది, ఏదో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఆ సైన్స్ దగ్గరికి వెళ్తేనక వాళ్ళు డిఎన్ఏ అంటారు, లేకపోతే జీన్స్ అంటారు, ఏదో ఒకటి అంటారు. కానీ వాళ్ళు పదార్థంపై పరిశోధన చేశారు, కానీ అంతకంటే సూక్ష్మమైనటువంటి అంశం దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి మనం చేసే కర్మలకి మనం కర్తలం కాదు. మన లోపల ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి, ఎన్నో అవయవాలు కూడా ఉన్నాయి. లోపల ఉన్న మన ప్రకృతి నిరంతరం పనిచేస్తూనే ఉన్నది. మనకి బయట గాలి ఆడుతోంది కదండి, మనము ఆ గాలిని పీల్చుకుంటున్నాము. అక్కడ కూడా మనము కర్తలం కాము. మన గురువుగారు కూడా చెప్తూ ఉంటారు, మనం పీల్చే గాలి కూడా ఆ పరమాత్మనే, ఆయన అనుకుంటేనే ఇదంతా జరుగుతుంది అని చెప్తుంటారు. అంటే
మన బయట కానీ మన ప్రకృతి కానీ అన్నీ కూడా జరిగే ఆ క్రియలకన్నిటి కూడా మనము కర్తలం కాము. మన శరీరంలో కూడా నడుస్తున్న ఈ ప్రకృతి ద్వారా జరిగే ఈ రసాయన క్రియలన్నిటి కూడా మనము కర్తలం కానీ మన భ్రమ ఏమిటంటే ఇది అంటే ఈ శరీరం నాది కదండి, ఈ శరీరం నేను కదండి అని నేనే కదా కర్తని అని అనుకుంటాము. అన్నిటికీ ఆ కర్త ఎవరు? ఆ కర్త ఈశ్వరుడు. కర్తృత్వము ఆ పరమాత్మ అయినప్పుడు ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నాము, అసలు కర్మలు ఎందుకు చేయాలి అన్నప్పుడు భగవాన్ రమణులు చెప్తారు, అది మన ఆనందం కోసం చేస్తున్నాము, మన సుఖం కోసం చేస్తున్నాను. కర్మలు చేయాలంటే కోరికలే కారణము. ఈ కోరికలు అన్నిటికీ కారణం ఏంటి? వెలితి నాకు ఇది లేదు అని చెప్పడం అన్నమాట. అంటే దాన్ని ఏ కోరికకైనా కారణము, దానిని పూరించడానికి మనిషి ఈ కర్మలు చేస్తున్నాడు. నిద్రలో మనకు ఎటువంటి కర్మలు లేవు, కోరికలు లేవు. అక్కడ వాడు హాయిగా నిద్రిస్తున్నాడు. అంటే మనము నిజస్థితి నుండి అబద్ధ స్థితికి వస్తున్నాం అన్నమాట. కాబట్టి మనము అసహజ స్థితి నుండి సహజ స్థితికి రావడానికి మనము ప్రయత్నం చేస్తాము. కాబట్టి కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. ఈశ్వర నియతిని బట్టియే ఆయా కర్మల ఫలం ఉంటుంది. స్వతంత్రముగా కర్మకు ఫలమునిచ్చే శక్తి లేదు కనుక అది ఎన్నడూ పరమగు దైవము కాజాలదు. కర్మ ఆశించిన ఫలితాన్ని చేకూర్చలేదు కనుక కర్మ జడము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశ సారం నుంచి మొదటి శ్లోకం. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. చెప్పమ్మా అంటే ఏంటో నీకు తోచింది చెప్పు, పర్వాలేదు. ఇక్కడ కర్త అంటే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుని ఆజ్ఞ చేత ప్రకారమే ఆ కర్మ ఫలాలు జీవుడు పొందుతాడే కానీ తన యొక్క స్వీయ సమర్థతతో కాదనమాట. కాబట్టి ఈ కర్మ ఫలాలను జీవుడు భగవంతునికి అర్పించి తన అసమర్థతను తెలుపుతూ ఉంటే అక్కడ మనసు శుద్ధిపరిచి ముక్తి మార్గానికి చేకూరుతాడు. ఓకే నాయనా రవి, వింటున్నావా? గురుగారు. ఇంతకీ జీవుడు ఎవరు? గురువు గారు, జీవుడు లేడు కదా గురువుగారు, ఒక ఊహా వస్తువు. లేడు కదా అంటున్నావు, మళ్ళీ కర్తరాజ్ఞ అంటున్నావు. లేని వాడికి ఎందుకు గొడవ? ఎట్లా తీసుకోవాలి? లేడు అని ఎప్పుడు చెప్పాల్సి వచ్చింది? సత్యం అనుకరణతో ప్రకాశిస్తే. గురువుగారు, ప్రకాశించకపోతే నువ్వు కర్తవనుకుంటున్నావు. ప్రతిదానికి కర్తవనుకోవటం వల్ల ఏమైంది? అర్జునుడికి అదే పట్టింది. అక్కడ కూడా అదే అనుకున్నాడు, నేను కర్తని అని. కాబట్టి ఇక్కడ గ్రహించవలసింది, కర్తృత్వం కనుక ఉంటే కర్మ ఫలాలు వాడి చేతుల్లో ఉండవు. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? గురువుగారు, నీవు ఫలాన్ని ఆశించి చేస్తావు, ప్రతి పని అలాగే చేస్తావు. కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు. నీవు ఆశించినటువంటి దృష్టికోణంలో నీ కర్మలకి రిజల్ట్ ఉండదు. ఎందుకని? నువ్వు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభమేమో ఒక రకంగా ఉంటుంది, నీ ఆలోచనలేమో ఒక రకంగా ఉంటాయి. మరి ఏ విధంగా నీవు ఆశించింది దొరుకుతుందా లేదా? నీ చేతుల్లో ఉందే.
చెప్పు నాయన. గురువు గారు. నీ చేతుల్లో ఉంటే అది లేదు గురువు గారు. మా ఫలితాలు అసలు మన చేతిలో, జీవుడి చేతుల్లో లేవు అసలు. కాబట్టి నీవు ఎప్పుడైతే దేహత్వ బుద్ధితో నీవు కర్తవని అనుకుంటావో అప్పుడు నీకు అన్యంగా సృష్టికర్త కూడా ఉన్నాడు. సృష్టికర్తే కర్తురాజ్ఞ. ఎవరైతే నిన్ను, ఈ జగత్తుని, మరి నువ్వు అనుకునే దైవాన్ని సృష్టించాడు, ఆ సృష్టికర్త ఎవరనుకుంటున్నావు? నీ ఆలోచనే మళ్ళీ. సృష్టికర్త నీకు విడిగా లేడు. నువ్వు ఆలోచిస్తేనే దైవం కనపడతాడు. అంటే ఇదన్నీ కూడా అహంకారంతో కూడుకుని ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి. కర్తృత్వంతో కూడుకుని ఉన్నాయి. దైవం ఆలోచన, జగత్ ఆలోచన, జీవుడు ఆలోచన, దేహం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. సో ఇన్ని రకాలుగా ఉన్నది. కాబట్టి నీవు ఎన్ని ఆశించినప్పటికీ ఏది జరగవలసి ఉన్నదో నీవు తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంభంలో అది మాత్రమే జరుగుతుంది. అది కూడా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో జరుగుతుంది. కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? కర్మలు నీవు చెయ్యి, ఫలితము నేను ఇస్తానన్నాడు. అది కొంచెం విడ్డూరంగా కనపడుతుంది. ఆయనేమో కర్మలు చేయడు దైవంగా. కర్మలు నీవు చెయ్యాలి, కర్మ ఫలితాలు ఆయన ఇస్తాడు. ఇది పాయింట్. ఇవన్నీ కూడా మనం మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలు. అంటే ఏ విధంగా తీసుకోవాలి మనం? నీవు చేసే కర్మలు ఫలితాలు నువ్వు తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మ అనుసరంగా ఉంటాయి. అది నీకు తెలియదు. కర్మలు ఆచరిస్తావు, ఫలితం నీ చేతుల్లో ఉండదు. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, కర్మలేమిటో నీకు తెలియదు, ఫలితాలు తెలియవు. నీవు ఒక పనిముట్టు కింద ఉంటావు నాయన. కాబట్టి వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి వచ్చినటువంటి ఈ మాయా జీవుడికి ఫలితము తన చేతుల్లో లేదు అని చెప్పడం ఉన్నదా? మరి లేదు గురువు గారు. అంటే ఇప్పుడు ఆ ఈశ్వరుడు కూడా ఒక ఆలోచన, ఒక కల్పన అనుకున్నప్పుడు మరి ఈశ్వరుడు ఇచ్చే ఫ్రూట్స్ కూడా అవి కూడా కల్పన కిందకి వస్తాయి కదా? రైట్ అవుట్. చివరికి కర్త లేడు, కర్మ లేడు, ఫలితం లేదుగా, ఉన్నది ఆత్మేగా. అంటే నేను ఇదంతా కూడా మాయ. ఇవన్నీ మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలే తప్ప ఇది వాస్తవం కాదు. గురువు గారు, చెప్పు నాయనా. కర్మలు కూడా తను చేస్తున్నానని అనుకుంటాడు, కానీ జీవుడు కర్మలు కూడా భగవంతుడే చేస్తున్నాడు వాడి ప్రారంధం అనుసరించి. ఇక్కడ ఒక్క నిమిషం ఆయన. భగవంతుడు ఒక ఆలోచన, ఆత్మ ఏ కర్మ చెయ్యదు. కర్మ కాదు, మరి కర్మ చేయిస్తున్నాడు. చేయించడానికి కారణం వినండి. నీ చేత చేయించడానికి కారణం నువ్వు తెచ్చుకున్న ప్రారంభ కర్మ. అదే ప్రారంధ కర్మ. ఆ కర్మను ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తారు? జ్ఞానం చెయ్యాలి. జ్ఞానం ఎవరు?
నీ ఆత్మే ఒక రకంగా తీసుకుంటే. అదే కానీ అంటున్నాను. ఆత్మ దగ్గరికి పోతే ఆత్మ ఏమి చేయదు. చేయిస్తుంది, ఆత్మ చేయిస్తుంది. ఇక్కడ చేయిస్తుంది అంటే దానికి మళ్ళీ కర్తృత్వం ఉండాలి ఆత్మకి. సూర్యుడి ఎదుటే ఈ భూప్రపంచంలో సస్యశ్యామలం అవుతుంది, కానీ సూర్యుడు కర్తగా ఉండడు. ఆ విధంగా ఉంటుంది. సూర్యుడికి సంబంధం లేదు, దాని ఎదుటే జరుగుతుంది ఇదంతా. జ్ఞానము ఎదుటే, ఆత్మ ఎదుటే ఈ జీవ జగత్ ఈశ్వరులు ప్రకాశిస్తారు. నీవు దేహం అనుకుంటూ కర్మలు ఆచరిస్తుంటావు. ఫలితం ఎవరివ్వాలి? నువ్వు అనుకునే దైవమే ఇవ్వాలి. ఎవరా దైవము? నీ ఆలోచన. పోనీ ఆత్మ ఏమన్నా ఇస్తుందా? ఆత్మకు అన్యం లేదు కాబట్టి ఇచ్చే ప్రసక్తే లేదు. ఆర్ యూ గెటింగ్ ది డిఫరెన్స్? ఏనాయనా వెంకట్రావు? ఆ, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కర్మలు ఎవరు చేయిస్తున్నారు? ఇదిగో ఈ సాపేక్ష జ్ఞానమే చేస్తుంది, పూర్ణ జ్ఞానం చెయ్యదు. పరోక్ష జ్ఞానం అన్నా, సాపేక్ష జ్ఞానం అన్నా, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నీవు తెచ్చుకున్న వాసనలని ఎగ్జిక్యూట్ చేస్తావు సుఖ దుఃఖాలు అనుభవించడానికి. ఇది సత్యమేమీ కాదు. అయితే ఇక్కడ నీవు చేస్తున్నావు అనుకుంటున్నావు, బాగానే ఉంది. మరి దాని ఫలితం ఎవరివ్వాలి? అదిగో నువ్వు అనుకునే ఈశ్వరుడే ఇవ్వాలి. దీని అర్థం ఏంటి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడు కూడా ఒకేసారి ఉద్భవించి ఒకేసారి దృశ్యమైపోతాయి మాయలో. అంటే ఆత్మకి, జగజ్జీవ ఈశ్వరులకి ఎట్టి సంబంధము లేదు 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 అని చెప్పటం. ఇప్పుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడని అనుకుంటున్నావు నువ్వు అంటే అన్యంగా. ఒకవేళ భగవంతుడే నీకు అన్యంగా ఉంటే అతడు ఆత్మ లేని భగవంతుడై ఉండాలి. అది ఇంపాసిబుల్ అన్నారు. ఇదంతా మాయలో చెప్పుకునే కొన్ని సిద్ధాంతాలు, సత్యమేమీ కాదు. ఆత్మపరంగా కర్త లేదు, కర్మ లేదు, జన్మ లేదు, పూర్వజన్మ లేదు, కర్మ ఫలితాలు లేవు. ఇది మాయలో చెప్పుకునే. ఎక్కడ పుడుతున్నారు? మాయలోనే పుడుతున్నారు. ఎక్కడ నశిస్తున్నారు? మాయలోనే నశిస్తున్నారు. జనన మరణాలు కూడా మాయా జనితములు. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, పెరగడం ఆలోచన, కాలం ఆలోచన, అన్యం ఆలోచన. ఏనాయనా, ఈ జాగ్రత్త అవస్థను సత్యం అనుకుంటున్నావు కాబట్టి, వాసనలు, కోరికలు, బంధాలతో ఉన్నావు కాబట్టి నీవు ఆ విధంగా అనుకుంటున్నావు. అందుకని చెబుతున్నారు మహర్షులు వారు, నీవు ఎన్నైనా కర్మలు ఆచరించు, ఆ పరమేశ్వరుడు జీవులని కర్మానుసారంగా ఆడిస్తాడు. ఎవరా పరమేశ్వరుడు? ఆత్మ ఆడించదు. నీవనుకునే ఒక ఉच्चతర శక్తి కావచ్చు, దైవం కావచ్చు. ఏమైనా కాబట్టి కర్తురాజ్ఞ అంటంలో నీవనుకునే దైవమేను. స్వరూపజ్ఞానం అట్లా కలుగుతుంది చివరికి. అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే ఉన్న సత్యము. దాని అది ఏ విధంగా తీసుకోవాలి? జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఆత్మని విడిచి విడిగా లేవు. పని ఆత్మలో ఉన్నాయా? లేడు. సృష్టి లేదు ఆత్మలో. కర్త ఎవరు? కర్మ ఎవరు? చూడబోతే అటువంటి వాళ్ళెవరు కూడా
లేరు. ఏనాయనా రవి, ఆ, ఆర్ ఆ, యు గెటింగ్ ది పాయింట్? ఆ. అంటే నేను కర్త అనుకుంటే ఇవన్నీ వస్తున్నాయి. అది కూడా నువ్వు సృష్టించావు కాబట్టి. ఆ, అది కూడా నీ ఆలోచన కాబట్టి. ఉమ్, నిజంగా ఆ, అసలు నీవి మాయలోకి వస్తున్నావు అంటేనే కర్తంతో వస్తున్నావు. నాది నాది అంటున్నావా లేదా? అవును. ప్రతి ఒక్కరి అనుభవంలో కూడా వారు అనుకున్నది జరగటంలే, కర్మకి ఫలితాలు రావటం లేదు. విసుట్నట్టు వస్తుందా? చెప్పు ఆ, నాయనా. లేదు గురువు గారు. ఎందుకు లేదు? నువ్వే చేసావుగా. ఆ, నువ్వు ఆశించింది నీకు ఎందుకు రాదు? కాబట్టి వ్యక్తిగా కర్మ ఉంటుంది, సమిష్టిగా ఉంటుంది, ప్రదేశానికి ఉంటుంది, దేశాలకి ఉంటుంది, కంట్రీకి ఉంటుంది, ఈ సృష్టికి కర్మ ఉంటుంది. ఇవన్నీ మనం ద్వైతంలో మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలు. ఉమ్. నిజం. ఇంకేమైనా ఉందా? అంటే అదే ఈ జీవుడు కూడా అంటే ఇదంతా ఆ జ్ఞానం చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి చివరికి ఆ అంతవరకు కర్త కర్మ క్రియ మూడు కూడా ఆ ఫ్రూట్స్ వచ్చే రిజల్ట్స్ కూడా వాటి ఆధారం బేస్ చేసుకొని వస్తున్నాయి అని చెప్తున్నారు. అంతేనా? అంతవరకు ఆ, అంతవరకు ఇప్పుడు డైరెక్ట్ ఎవ్రీథింగ్ అన్నారు. డస్ ఎవ్రీథింగ్ అంటే ఏంటి? లైక్ ఎ సన్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండి. అట్లా ఉమ్, సమక్షంలోనే జరుగుతుంది, ప్రమేయం లేకుండా జరుగుతుంది. అది విశేషం. ఆ గురువు గారు. ఇప్పుడు చివరికి చూడబోతే ఏమైంది? జీవుడే లేడు, ఆది నుంచి తృణీకరించబడింది. జీవుడితో పాటు జగత్తు ఎగిరిపోయింది. జగత్తు ఉన్నదా అని అడిగారు మహర్షులు వారిని. ఉండి లేదా, అసలు లేదా అన్నప్పుడు అసలు లేదు. మరి జగత్తే లేకపోతే సృష్టికర్త ఎక్కడ ఉంటాడు? నువ్వు అనుకునే భగవంతుడు ఎక్కడ ఉంటారు? వేర్ ఈజ్ ది క్రియేటర్? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచనలకు మాత్రమే పరిమితమై ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. నాయనా ఆ గురువు గారు. అంటే ఒకవేళ నేను కర్తను అనుకుంటే నీకు ఇచ్చే ఫ్రూట్స్ అది ఈశ్వరుడు సహిస్తాడు అన్న సిద్ధాంతంలో వెళ్ళాలి మళ్ళీ ఒకవేళ అనుకుంటే కనుక. ఇక్కడ ఎట్లా ఇస్తాడు? నీ ప్రోగ్రామ్ లో ఉంటే ఇస్తాడు, అయితే ఇవ్వడు. అవును. నీవు దుఃఖం అనుభవించాలా, సుఖం అనుభవించాలా అనేటువంటి దాన్ని బట్టి ఇస్తాడు. నీకు ప్రాప్తమా కాదా అనేది నీవు తెచ్చుకున్న కర్మ వల్లనే అది జరుగుతుంది తప్ప మరొకటి కాదని చెప్పటం ఇక్కడ. ఏనాయనా ఆ గురువు గారు. ఇంకేమైనా ఉందా మా పద్మజ? లేదు గురువు. అంటే గీత మొదలు పెట్టడమే కర్మ మార్గంతో మొదలు పెట్టారు కదా, అందుకని నువ్వు కర్తవ్య కాబట్టి. కర్త కాబట్టి. అదే కర్తనని ఇప్పుడు అనుకోవడం వల్ల. నేను ఎలా చంపుతాను ఈ పెద్దల్ని, గురువుల్ని, వాళ్ళని ఎలా చంపుతాను? ఉమ్, నువ్వు కర్తవు కాదు అని చెప్పటానికి
సరే, గీత 700 శ్లోకాలు చెప్పడం జరిగింది. గురువు గారు. నువ్వు కర్తవు కాకపోతే ఏమిటి? నువ్వు పనిముట్టు. పనిముట్టు కర్మలు చేస్తుందే తప్ప ఫలం ఆశించదు అని చెప్పటం. మరి ఇదంతా ఉన్నదే లేదా? ఆత్మపరంగా చూస్తే కర్మ లేదు, జన్మ లేదు, ఫలితం లేదు, కర్త లేదు, పూర్వజన్మ లేదు, ఉత్తర జన్మ లేదు. నీవు పుట్టానని అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇటువంటి భావన కలిగింది కాబట్టి నీవు చేసే కర్మలకి ఫలితం నీ చేతుల్లో లేదు అని చెప్పటం. ఇప్పుడు అందరి అనుభవం కూడా అదేగా. అవును గురుగారు. నువ్వు ఎంతో ఆశిస్తావు, ఏది జరగకూడదో జరగాలనుకుంటావు, అయినా జరగదు. జరగదు. అవును. అవును గురుగారు. అవును. నువ్వు అనుకున్నది జరగదు, అనుకోనటువంటిది జరుగుతుంది. మనం అందుకని ఎన్నోసార్లు ఏమన్నా ప్రయత్నించినాను అది అనుకోకుండా జరుగుతుంది కొన్ని పరిస్థితులు బట్టి. జరుగుతుంది. అంటే ఏంటి? నువ్వు పరమేశ్వరుడను, ఉచ్చతర శక్తను, తెచ్చుకున్న కర్మ ప్రభావమును, నీవు చేసే కర్మలకి ఆ ఈశ్వరుడు జీవులను ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగకూడదో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా, నువ్వు ఆశించినా గాని అది జరిగి తీరుతుంది అని చెప్పడం. ఇక్కడ నువ్వు మంచి ఆశిస్తావు, అప్పుడప్పుడు చెడు కూడా ఆశిస్తావు, ఇది జరగకూడదు అనుకుంటావు. అవును గురుగారు. అవును. ఇప్పుడు మనం ఎన్నో ప్రమాదాలను చూస్తూ ఉంటాం. పుణ్యక్షేత్రాలకి పోతూ ఉంటారు, ఎన్నో ప్రమాదాలకు గురి అవుతారు. ఎందుకు అవుతున్నారు? పుణ్యకార్యాలే కదా. అవును. ఎందుకు కావాలి? మనం అనుకుంటాం పుణ్యకార్యాలకు వెళ్తున్నారు కదా, ఎందుకు వాళ్ళు చనిపోవాలని చెప్పేసి. పుణ్యం కోసం వెళ్తున్నారు కదా అని. ఏదైనా సరే అనుకున్నాడు, వెళ్తున్నాడు, కానీ ఎందుకు జరగాలి అని చూస్తే ఫలితం నీ చేతుల్లో లేదు. ఇప్పుడు ఇంత స్పష్టంగా కృష్ణ భగవానులు వారు ఎందుకు చెప్పారు? నువ్వు కర్మలు చేయ, ఫలితం నేను ఇస్తాను. నువ్వు బతుకుంటే కదా కర్మలు ఇచ్చేది, నువ్వే పోతుంటివి. ఆ రోజుల్లో జరిగినటువంటి కేదార్లో జరిగిన ఘోరం కావచ్చు, షిరిడీ పోతూ ఉంటే ఉన్నది ఘోరం కావచ్చు, వైష్ణవీదేవి దగ్గరికి పోతుంటే కావచ్చు, ఇవన్నీ మన కళ్ళ ఎదుట మాయలో కనపడుతూ ఉంటాయి. మరి పుణ్యకార్యాలే కదా. ఎందుకు ఈ ప్రమాదం జరుగుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా మాయలో కర్మవశ్యము, నీ చేతుల్లో ఏది లేదు. నీవు ఆశించినా ఆశించకపోయినా జరుగనున్నది జరుగక మానదు అని చెప్పటం. అప్పటికి ఇంకొక ఆశని ఇచ్చాడు. ఫలితం నీ చేతుల్లో లేదు కాబట్టి కర్మలు మానుకుని కూర్చుంటావేమో, కర్మలు చేస్తూ ఉండు. అందుకే నువ్వు గ్యారంటీగా చేస్తావు. అర్జునుడు కూడా లొంగక తప్పట్లేదు కదా గురుగారు, అందుకే యుద్ధం చేయాల్సి. ఎందుకు చేశాడు? చివరికి నువ్వు క్షత్రియ ధర్మం చేయమన్నాడు. అట్లా ఫలితం తొలగిపోవద్దు. బోధించాడే కాని దేనిని మార్చలేదు. భగవంతుడు ఎందుకు ఆపలేకపోయినాడు మరి యుద్ధాన్ని? మహాభారత యుద్ధం జరిగిందిగా. అవును గురుగారు. మరి భగవంతుడేగా తాను, ఎందుకని ఎందుకు ఆపలే? ది డెస్టినీ ఈజ్ డిఫరెంట్. అది పాయింట్. గురుగారు. భగవంతుడుగా జన్మించిన వారు కూడా, అవతార పురుషులు కూడా ఆ ఉచ్చతర శక్తి చేతిలోనే
ఈ మాయలో ప్రవర్తిల్లుతారు. మూలం తెలుస్తుంది. గురుగారు. మూలము తెలిసిన మహర్షి కూర్చున్నాడా? కర్మలు లేదు. చేస్తూనే ఉన్నాడుగా. అవును. ఏనాయనా? అవును గురుగారు. కాబట్టి కర్తవి నీవు కాదు. నీవు కాకపోతే మరి కర్త ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక సందర్భంలో ఏమని చెప్పారు మహర్షి? ఆత్మ ప్రకాశానికి ముందు శిశువుగా జన్మించక తప్పదు. శిశువుగా జన్మించడం అంటే దేహాత్మ బుద్ధితో జనించినప్పుడు రాక తప్పదు. దేహాత్మ బుద్ధి అంటే కర్తృత్వం ఉన్నట్టే. అవును గురుగారు. కర్తృత్వం ఉంటే కర్మలు ఉన్నట్టు, కర్మలుంటే కర్మ ఫలితాలు ఉన్నట్టు. ఇసిట్నట్టు. గురుగారు. ఏమ్మా ఏమ్మా సరోజ, ఏమన్నా ఉందే కర్మ ఫలితాలు ఇంకా మిగిలి? అంటే గురుగారు ఇక్కడ పనిముట్టుని అనేది మూలం తెలిస్తే కదా తెలుస్తుంది, లేకపోతే పని జరుగుతూ ఉంటుంది కదా, పని చేస్తూ ఉండాలి కదా. మూలం ఎవరికి తెలియాలి? మళ్ళీ ఆత్మకే తెలియాలి. అది తెలియదు కాబట్టి ఈ కాదమ్మా, కర్తృత్వంతో చెప్పండి ఒక్క నిమిషం. మూలము అంటే మాయా మూలము, మూలము అంటే సత్యము. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమేగా, బ్రహ్మజనితమేగా, ఊహాజనితమేగా. జీవుడే ఒక ఊహా వస్తువుగా ఆది నుంచి తృణీకరించబడ్డాడుగా. వాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు. అయినప్పటికీ తాను కర్త అనుకుంటున్నాడు, డోయర్ అనుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. మంచి అంటాడు, చెడు అంటాడు, న్యాయం అంటాడు, అన్యాయం అంటారు. ఇస్తున్నాడు. భేద బుద్ధి ఉన్నదా లేదా ఈ జీవుడికి? కాబట్టి భేద బుద్ధి ఉన్నంత వరకు కర్తృత్వం ఉంది, కర్మలుంటాయి. కానీ ఆ ఫలితం ఉందే వీడి చేతుల్లో లేదు. వెరీ సింపుల్. నీవు ఎంత ఆశించినా ఏది జరగాలో అది జరుగుతుంది తప్ప ఇంకోటి జరగదు. అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే. ఇది మాయలో చెప్పుకునే ఎంత ప్రిపేర్ అయినా ఫెయిల్ అవ్వచ్చు కూడా. అది ప్రోగ్రామ్ ఉంటే. పరీక్షిత్ మహారాజు సహితము సర్పం నుంచి తప్పించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి నకుషుడి చేతిలో నిమ్మకాయ రూపేణ లోపలికి వచ్చి బ్రాహ్మణ రూపేణ మామూలుగా ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. విషవాయు వెళ్ళింది, చనిపోయాడు. ఈ సెట్నట్టు. ఏ ప్రయత్నం ఏమన్నా మానాడా? మహారాజు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ మాయ అంతా కూడా కర్తృత్వంతో కూడుకుని ఉంటుంది. ద్వైత జ్ఞానం అంతా, అజ్ఞానం అంతా కూడా, సృష్టి అంతా కూడా అంతే. అలా అని కర్మ చేయడం మానకూడదు. కర్మ పాటి కర్మ చేస్తూ ఉండాలి. తల్లి, నువ్వు మానాలన్నా మానలేవు. గురువు గారు, ప్రారంధంలో ఉంటే మానలేను. అన్ని ప్రార్థనలు ఉంటే నీకు ఆలోచన వస్తుంది. గురువు గారు, ప్రార్థనలో లేనిది నీకు ఆలోచన రాదు. కరెక్ట్ గురువు గారు. ఏమ్మా
గురువు గారు కరెక్టే. ఇట్ మరి ఇస్ ఆల్ నిజంగా ఈ ప్రోగ్రామ్డ్. ఇప్పుడు అది point. మాయా ఈస్ వెల్ ప్రోగ్రామ్డ్. అవును గురువు గారు. ఇందాక చెప్పాక వెష్టిగా సమిష్టిగా సృష్టిగా ఉంది కర్మ. లేకపోతే యుగాలు దేనికి నీకు? అవును గురువు గారు. త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, కలియుగాలు ఎందుకు వచ్చినాయి? కర్మ ఉంటే కదా వచ్చింది. అవును కరెక్ట్. అహంకారం పుడుతూ ఉందంటే దాంతో పాటు సృష్టి కూడా పుట్టిందిగా. ప్రపంచం అంటే అవును. అహంకారమేగా. అవునండి. అవునండి. ఏమా అవును గురువు గారు. నీకు స్థూల దేహం ఉంటే కదా జగత్తును చూస్తున్నావు. అవునండి. అవునండి. కాబట్టి కర్త ఎవరో విచారించు, ఉన్నాడేమో చూడు. ఒక అనుకరణతోనే ఆత్మ ప్రకాశించినప్పుడు కర్త లేడని, జన్మ లేదని అది తెలుసు. ఎస్టాబ్లిష్ చేస్తుంది. కరెక్ట్ గురువు గారు. ఏమా గురువు గారు. మరొకటి కాదు అని చెప్పటం. ఆ గురువు గారు. ఏమైనా శ్రీనివాసరావు ఏమైనా ఉన్నాయా కర్మలు? కర్మలు మనతో చేయించబడుతూ ఉంటాయి సమక్షంలో, జ్ఞాని అక్కడ సమక్షంలో, జ్ఞాన చేయించబడటం అంటే నాయన సమక్షంలో. ఇక్కడ ఎవరు తెచ్చుకున్న కర్మ వారే అనుభవిస్తారు. పాయింట్ అది. అంతే. మీ ఆలోచన ఇంకోళ్ళకి రాదు. అవును. మీ మంచి చెడులు ఇంకోళ్ళకి పట్టదు ఈ మాయలో. ఎవరు తెచ్చుకున్నది వారేను. పాయింట్ అది. ఎవరు గిరి ప్రదక్షిణలు చేస్తారు, ఎవరి కోరికలు వాళ్ళకి వాళ్ళ That's all. ప్రారంభం బట్టి ఫలితం ఇస్తాడు ఆయన. దట్స్ ఆల్. ఒక ఒకటి సంసారంలో పెళ్లి 10 కోసం, మంది ఒకటి ఉన్నప్పటికీ ఉద్యోగం కోసం, ఒకటి కాదు. ఒకడు ఆత్మసాక్షాత్కారం అంటాడు. ఇప్పుడు ఎందరో సంసారంలో ఉండొచ్చు, అందరికీ ఒకే రీతిలో ఉండదు. ఆలోచన ఉండదు, కర్మ ఫలితాలు ఉండవు. గురువు గారు చెప్పమ్మా. ఇప్పుడు కర్తృత్వం కన్నా భోక్త విషయంలో కొంచెము అక్కడ అంటే భోక్త ఉన్నటప్పుడు వాడు అనుభవించేటప్పుడు అది ఆ ఫలాలని వాడికి తెలియదు కదా ఎటువంటి తెలీదు. అంటే అక్కడ భగవాన్ కాదమ్మా, ఒక్క నిమిషం. నీవు చేసింది అనుకూలం కాకపోతే ఒక ఎత్తు, ప్రతికూలమైతే ఒక ఎత్తు నీకు తెలుస్తుందిగా. కర్మలో ఏముందో తెలియదు. కర్మలో ఏముందో తెలియదు. కర్మలో ఎవరికి తెలియదమ్మా. కానీ భోతృత్వం అనేది మనకి అక్కడ తెలియకుండానే ఆనందిస్తాం కదా. అక్కడ ఇప్పుడు ఒక ఆనందం వచ్చింది. ఎక్కడ ఆనందిస్తున్నావు? దుఃఖం వస్తే ఆనందిస్తున్నావా? దుఃఖం వస్తే కాదు గురుగారు. ఇప్పుడు ఆనందాన్ని కూడా విరక్తితో చేయమని అంటున్నారు కదా. ఆ కర్మ కాదమ్మా. కర్తృత్వం అనేది కర్మఫల త్యాగం చేయమన్నా నువ్వు చేయలేవు. అట్లా కర్మలు చేసేది నువ్వు, ఫలమేమో ఇంకోళ్ళకి ఇవ్వమంటే ఎట్లా ఇస్తావు? నువ్వు ఆశించకుండా ఒక కర్మ చేసి చూద్దాం. అక్కడ విరక్తి భావన అంటున్నారు, అది ఎలా తీసుకోవాలి మరి? విరక్తి అంటే ఇది సత్యం అనుకుంటున్నావు కాబట్టి, కోరికల వెంట వెళుతున్నావు కాబట్టి, ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు అని నిన్ను ప్రిపేర్ చేస్తున్నారు అంతర్ముఖానికి. వెళ్ళనంత మాత్రాన జరిగేది అయిపోతుందా? ఆలోచించు. దేహానికి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయిగా. మనిషికి ఏం తక్కువ వచ్చినాయా? లేదుగా. కర్త లేకపోయినా కర్మలో చేస్తున్నాడు, ఫలితాలు అనుభవిస్తున్నాడు. విసిట్నాట్. కాకపోతే ఆ దేహంతో ఉన్న కనెక్షన్ లేదు కాబట్టి అంతవరకే జరిగేది జరుగుతుంది. నీకు పరిమితమైన జీవుడు అనుకుంటే సుఖ దుఃఖాలు, న్యాయ అన్యాయాలు
అనుభవిస్తావు అన్ని అనుభవిస్తాం. గ్యారంటీగా. నీవు సహజత్వం ప్రకాశించిన తర్వాత కూడా ఇది కంటిన్యూస్ గా ఉంటుందమ్మా కర్మ. ఆదిశంకరుడు ఇదే చెప్పారు, కర్మ ప్రభావము చేత ఈ దేహం రక్షించబడుతుంది. ఆ విధంగా 1950 దాకా ఉంది రమణ మహర్షి వారి దేహం. కర్మలు చేస్తూనే ఉన్నాడుగా. కాబట్టి ఎవరు తెచ్చుకున్నటువంటి యొక్క కోరికలు, వాసనలు, బంధాలు, అది ఏదైనా కావచ్చు ఈ మాయలు, అవి నడిపిస్తాయి అని చెప్పదు. ఏమా? ఆర్ యు గెటింగ్ ది పాయింట్? తనకు అనుకూలంగా ఉంటేనేమో తానే కర్తను అనుకుంటున్నాడు, ప్రతికూలంగా ఉంటే కర్త ఏమో వచ్చి ప్రారంభం అంటాడు. అంత ఈజీగా చేస్తాం. పైగా బాసుకి ఏమి తెలియదంటావు తను చేసే పని. బాసుకు బాగా తెలుసు. బాస్ ఇది హయ్యర్ పవర్. నేను ఇంత కష్టపడ్డా కానీ ఫలితం లేదంటావు. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురువు గారు అదే ఇంకా ప్రతికూలమైన అనుకూలమైన అది మీరు చెప్తారు కదా గురు, ఈశ్వర ప్రసాదంగా తీసుకో. సో మౌనంగా ఉండటం ఉత్తమం. కర్మలు మానటం కాదు ఇక్కడ, ఫలితాల జోలికి పోకపోవటం ఉత్తమం. అది పాయింట్. ఫలితాన్ని నువ్వు విస్మరించడంలా స్మరిస్తావు. నేను ఇంత చేశాను, అంత చేశాను, భగవంతుడు నిర్దయుడు, అది ఇది అని చెప్పుకొస్తావు. అసలు భగవంతుడికి ఏం సంబంధం లేదు. యూ హ్యావ్ క్రియేటెడ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ యూ. ఎవరు కూడా సృష్టించబడలేదు అన్నాడు. అంతేనా? మ్యాన్ క్రియేటెడ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్. నెదర్ మ్యాన్ నార్ గాడ్ వర్ క్రియేటెడ్.